హలో అండి, మా హస్బెండ్ మా పాప కోసం చేసిన చికెన్ ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చికెన్ని ఇలా బాయిల్ చేసుకుని పీసెస్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటో, ఉల్లిపాయ కట్ చేసుకుని కూడా పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 4 గుడ్లు తీసుకుని ఉడకబెట్టి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం పసుపు, అలాగే మసాలా పొడులన్నీ కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొంచెం వాటర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ముందుగా ఉడకబెట్టి పీసెస్లా చేసుకున్న చికెన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసి వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే కొంచెం టొమాటో కచప్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ముద్దగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒక చపాతీలాగా, మనం చపాతీలాగా చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ ఒక ముద్ద తీసుకుని దాన్ని ఇలా జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చేతితోనే ఇలా అవుతుంది కదా, చపాతీలాగా. షేప్ అవసరం లేదండి. సో అలా చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమం, అదనేది చపాతీలో పెట్టేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఎగ్ ఉంటుంది కదా, అది కూడా ఇలా తిప్పి పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా మనకి ఎన్ని అయితే వస్తాయో అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. ఇవి మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. మా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేశారు మా హస్బెండ్. ఇలా అన్నీ కూడా ఎన్ని పడతాయనుకుంటే అన్నీ కూడా పెట్టేసుకుని 180 డిగ్రీస్లో 20 మినిట్స్ సెట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వావ్ నాన్న